వెల్కమ్ టు గణిత మాస్టర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు తెలంగాణ డిఎస్సిలో అడిగినటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని చూద్దాం. ఎస్జిటి 2 పార్ట్లుగా ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. మొదటి పార్ట్లో కొన్ని ప్రశ్నలు, రెండవ పార్ట్లో కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. ఫస్ట్ మొదటి ప్రశ్న చూడండి. ఒక 3D వస్తువుకి 12 శీర్షాలు 20 ముఖాలు ఉన్నాయి. అంటే 3 డైమెన్షనల్ ఫిగర్. అంటే ఒక 3 డైమెన్షనల్ ఫిగర్కి 12 శీర్షాలు అంటే వర్టిసెస్, 20 ముఖాలు ఫేసెస్. అయితే ఆ వస్తువు యొక్క అంచులు ఎడ్జెస్ కనుక్కోమంటాడు. కాబట్టి చూడండి, మనకు ఇప్పుడు మీకు చూడండి ఒక ఫార్ములా ఉంటుంది ఇప్పుడు కూడా. శీర్షాలు వర్టిసెస్ ప్లస్ ముఖాలు ఫేసెస్ మైనస్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే శీర్షాల సంఖ్య ప్లస్ ముఖాల సంఖ్య మైనస్ అంచులు ఈజ్ ఈక్వల్ టు 2. మా శీర్షాలు 12 ఇచ్చినాడు, ముఖాలు 20 ఇచ్చినాడు, అంచుల సంఖ్య కనుక్కోమన్నాడు. మా ఇది అవతల పోతే మైనస్ అవుతుంది, ఇది పోతే ప్లస్. 12 + 20 32. ఇక్కడ తీసుకొస్తే -2 ఈజ్ ఈక్వల్ టు అంచులు. 32 2 పోతే 30. అంచులు ఎన్నేమో అంటే 30. అంటే 30 అంచులను కలిగి ఉంటుంది. ఆన్సర్ 1. ఎప్పుడు కూడా V + F - E ఈజ్ ఈక్వల్ టు 2. శీర్షాలు ప్లస్ ముఖాలు మైనస్ అంచులు ఈజ్ ఈక్వల్ టు 2 అనేటటువంటి సూత్రం మీకు గుర్తుంటే ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ చేస్తారు. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద మీడియన్ ఆఫ్ దత్తాంశం ఇచ్చినాడు, ఒక మధ్యగతం వరకు ఇచ్చినటువంటివి జాగ్రత్తగా ఒక్కసారి 2² 1 8 0 క్యూబ్ రూట్ ఆఫ్ 27 నెక్స్ట్ 3³ 6 2² 2 × 2 అంటే 4 1 8 0 నెక్స్ట్ క్యూబ్ రూట్ 7 అంటే 9. చూడండి మనకు చూడండి 3 × 3 × 3 3 3 9 9 3 27 20 అంటే 3³ ఉన్న క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3³ 3 3 9 9 3 27 అంటే ఇది 3 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఎప్పుడు కూడా మనం చూడండి, క్యూబ్ రూట్ ఎప్పుడు మన మైండ్లో ఉండాలా. క్యూబ్ రూట్ ఆఫ్ 1 1, క్యూబ్ రూట్ ఆఫ్ 8 వచ్చేసి 2, క్యూబ్ రూట్ ఆఫ్ 27 వచ్చేసి 3, క్యూబ్ రూట్ ఆఫ్ 64 4, చూడండి క్యూబ్ రూట్ ఆఫ్ 125 వచ్చేసి 5, క్యూబ్ రూట్ ఆఫ్ 216 వచ్చేసి 6, క్యూబ్ రూట్ ఆఫ్ చూడండి 343 వచ్చేసి 7, క్యూబ్ రూట్ ఆఫ్ 512 వచ్చేసి 8, క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఈజ్ ఈక్వల్ టు 9, క్యూబ్ రూట్ ఆఫ్ 1000 వచ్చేసి 10. ఇది వద్దులేము, 10,000కి ఇవి మన మైండ్లో ఉన్నాయంటే మీరు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చినప్పుడు చేయవచ్చు. రైట్, సరే. ఈ ప్రశ్నతో సంబంధం లేదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి 4 1 8 0 3
27 6. మధ్యగతము కనుక్కోవాలంటే ఆరోహణ క్రమంలో రాసి లేదా అవరోహణ క్రమంలో రాసి మధ్యలో ఏదైతే వస్తుందో అది తీసుకోవాలి. ఆరోహణ క్రమంలో రాసినప్పుడు 0, తర్వాత 1, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 27. మొత్తం 7 ఉన్నాయి కాబట్టి మధ్యలో వస్తుంది అన్నమాట. 4. 4 అంటే ఏమి? 2 స్క్వేర్. చూడండి, వాడు ఇచ్చినటువంటి 4 అంటే ఏమి? 2 స్క్వేర్. కాబట్టి ఆన్సర్ 2 స్క్వేర్. ఆన్సర్ వచ్చేసి 2 స్క్వేర్ అవుతుంది. మరొక ప్రశ్న. 5 యొక్క మొదటి 5 రెండంకెల గుణిజాల సగటు. వెరీ గుడ్. ఫస్ట్ 5 2 డిజిట్ మల్టిపుల్స్ అంటే 5 యొక్క గుణిజాలు. 5 మల్టిపుల్స్ అంటే ఏమి? 5 1 is 5, 5 2 is 10, 5 3 is 15 అంటే 5, 10, 15 ఇవి గుణిజాలు. రెండంకెల గుణిజాలు చూడండి ఒకసారి. 5, 10, 15, 20, 25, 30, 35, 40 ఇట్లా రాస్తూ ఉంటుంది. కానీ రెండంకెలు కాదు ఇది. 1 2 3 4 5 ఇవి ఇటువంటి సగటు అన్నాడు. సగటు అంటే ఏమి? సగటు వచ్చేసి రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. అక్కడ రాశుల మొత్తం 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 30. సంఖ్య ఎన్ని సంఖ్యలు? ఇవి 5 అన్నాడు కాబట్టి 5 సంఖ్యలు తీసుకున్నాం. 10 25 25 అంటే 20 50 మళ్ళీ 20 70 100. 5 1 is 5 20. 20 అనేది మన ఆన్సర్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇవి 5 యొక్క గుణిజాలు వరుసగా ఉంటాయి కాబట్టి అంకశ్రేణులు ఎప్పుడైతే ఉన్నప్పుడు మధ్యలో వచ్చేది మధ్య సగటు అవుతుంది. 1 2 3 4 5 ఇదే సగటు. సరే, షార్ట్కట్తో మనం చెప్పిన బిఎస్ఎల్నే ఎక్కువ షార్ట్కట్ కాదు, ఓపిక తెచ్చుకొని చేసి రాదు. కాబట్టి 20 ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 30%, అంటే ఒక సంఖ్యను 30% పెంచితే అన్నారు. ఫస్ట్ ఏదైనా సరే ఒక సంఖ్య కానీ ఏదైనా 100% అనుకోండి. ఏదైనా విలువని 100%, 30% పెంచితే 100కి 30 కలిపితే 130 అవుతుంది. 100% సంఖ్య దానికి 30% పెంచినాడు అంటే ఏమవుతుంది? 130% అవుతుంది. ఈ విలువ వాడు ఎంత ఇచ్చినాడమ్మా అంటే ఇది బికమ్స్ 234 అవుతుందంట. 130% విలువ 234. అయితే ఆ సంఖ్య కనుక్కోండి. సంఖ్య అంటే ఇప్పుడు 100%. ఎంత? మరి ఇప్పుడు కూడా చూడండి, క్వశ్చన్ మార్క్ ఎడుంది లవము న్యూమరేటర్ బై 130 ఇంటూ 234. చూడండి, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 13 1 is 13, 13 1 చూడండి 13 1 మనకు 10 మిగులుతుంది. 104 చూడండి 13 10 ఇంటూ 18 ఇచ్చిన 180. కాబట్టి ఆన్సర్ ఏమో అంటే
180 ఇచ్చిన. కాబట్టి 10 × 18 అంటే 180. 13 8 104 అవుతుంది. కాబట్టి 10 × 18 అంటే 180. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ a + b 12 అంటే a - b 4 ఉంటాయి. అయితే ab విలువ కనుక్కోండి. చూడండి a + b వచ్చేసి 12, a - b వచ్చేసి 4. జస్ట్ కూడండి, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. a + a 2a = 12 × 4 = 16. a = 16/2. 2 1 2 8. కాబట్టి a = 8. a + b 12 ఇచ్చిన. b అవతల పంపిస్తే -a అవుతుంది. 12లో 8 పోతే a 8 కాబట్టి b = 4. ఇప్పుడు ab కనుక్కోమని ab విలువ ఎంత? ab 8 × 4 8 4 32. 8 4 32. ఈజీ యువర్ ఆన్సర్. 32 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యలు 3 సంఖ్యలు ఇచ్చాం. 61 * 2, 81 * 6, 9, 1 2 7 అని ఇచ్చాను. 9 చే నిశ్శేషంగా భావించబడితే స్టార్ స్థానంలో ఉండవలసిన అంకెలు చెప్పు అంటున్నాడు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక అంకె 9, ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినాడు, 9 చేత భాగించబడాలి అంటే మనం ఏం కావాలమ్మా అంటే అంకెల మొత్తం కలుపుతాము, 9 చేత భాగించబడాలి. ఫస్ట్ అండి ఆ కౌంట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ 9 వచ్చింది అనుకోండి, తీసేసేయండి, అవసరం లేదు. సంఖ్యలో ఎక్కడైనా 9 కనబడితే తీసేసేయండి, అవసరం లేదు. ఒకవేళ 2 నంబర్లు కలిపి 9 వచ్చినా అది కూడా పక్కకు పెట్టండి, మిగతా మాత్రం టకటకగా యాడ్ చేసుకుంటా పోదాం. చూడండి 6 7 9 అంటే ఆల్రెడీ 9 వచ్చేసింది. ఇంకా మనకు ఉంటే 0 ఉండాలి, లేదంటే 9 ఉండాలి. 0 కానీ 9 కానీ ఇక్కడ ఉండాలి. 9 చేత భాగించబడాలంటే 9 + 0 అయితే 9 భాగించబడుతుంది. 9 + 9 18 భాగించబడుతుంది. మరి 9 అవసరం లేదు, తీసుకోవద్దండి. 8 1 6 14. 14 అంటే ఏమవుతుంది? అంకెలు మొత్తం ముగితే మనకు చూడండి అన్ని కలిపినామంటే 14. చూడండి ఈ 14ని 9 చేత భాగించబడాలంటే 9 1 is 9, 9 2 is 18 అంటే 4 యాడ్ చేయాలి. 14కి 4 యాడ్ చేయాలి అంటే ఇక్కడ 4 ఉండాలి స్టార్ ప్లేస్లో. నెక్స్ట్ 1 2 7. 7 1 2 ఏమైతే చూడండి 9. 10 అంటే ఇది 10. 9 చేత భాగించబడాలంటే 9 1 9, 9 2 18 అంటే 8 ఉండాలి. అంటే 0 4 8 అన్నా ఉండొచ్చు, లేదా 9 4 8 అని ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదున్నా ఆన్సర్ కరెక్ట్. చూడండి ఇచ్చినటువంటి దాంట్లో 9 4 8 ఇచ్చాను. ఆన్సర్ 9 4 8 అనేది ఆన్సర్ అవుతుంది. అధిక కోణ సమద్విబాహుతులు. సమద్వి అంటే ద్వి అంటే రెండు భుజాలు సమానం ఉంటాయి, 2 కోణాలు సమానం ఉంటాయి. మన మైండ్లో ఎప్పుడు ఉండాలి 2 భుజాలు 2 కోణాలు సమానం ఉంటాయి. అధిక కోణ సమద్విబాహు అంటే ఇంకా 2 కోణాలు సమానం ఉంటూ అధిక కోణం కూడా ఉంటుంది. ఓకే చూడండి, ఒక త్రిభుజంలో 1 కంటే ఎక్కువ అధిక కోణం ఉండడానికి అవకాశం లేదు, అంటే మిగతా 2 సమానం, ఇది పెద్దది. రైట్. త్రిభుజం యొక్క అల్పకోణం 30 డిగ్రీలు. క్లియర్గా చెప్తాము. చూడండి మనకు అధిక కోణ సమద్విబాహు త్రిభుజం యొక్క అల్పకోణం. మా త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఒకటి 30, ఫస్ట్ది. సెకండ్ది కూడా 30 ఉంటుంది.
ఎందుకంటే రెండు భుజాలు సేమ్ ఉండాలి. ఒక త్రిభుజంలో చూడండి, ఇది 30, ఇది 30, ఇది అధిక కోణం ఉండాలి. కాబట్టి కొద్దిగా మనకు ఇట్లా త్రిభుజం ఇట్లా ఏర్పడాలి. ఇట్లా 30, ఇది 30, ఇది అధిక కోణం ఎక్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనకు కోణం 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు కాబట్టి అందులో తీసేసుకుంటూ వస్తాం. కాబట్టి 180లో 30 తీసేస్తే 150, 150లో 30 పోతే 120 డిగ్రీస్. లేదు ఇట్లా రాస్తారు సార్, ఎక్స్ అధిక కోణం 31, ఇంకోటి 30 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ సమానం చేస్తాం. మీ ఇష్టం. ఎక్స్ ప్లస్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ప్లస్ 60 అవతల పోతే మైనస్ 60 అంటే 120 డిగ్రీలు ఆన్సర్ అవుతుంది. అధిక కోణం ఎంత అంటే 120 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా మనకు డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నల్ని చేయడం. చూడండి, ఒకటి మా యొక్క టీచింగ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.